Hello Andy, welcome back to the video. Andaru ela unnaru, andaru bagunnara, memandaram bagunnamu. I know it's been a while in video petti because chala busy unnanu. Videos shoot chesanga edit cheyadaniki time ledannamata. So ala busy ayipovam valla nenu em videos upload cheyaledu, but now ippadi nunchi hopefully I'll be consistent. So memo recent ga Tirupati kellam, recent ga kaadu, maybe దివాళీ టైంలో దివాళీ టైంలో నేను తిరుపతికి వెళ్ళాం. ఆ వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను. జస్ట్ ఇది క్యాజువల్ వ్లాగ్. అప్పటికప్పుడు అనుకో నేను వ్లాగ్ తీసాను, బట్ కొండపైకి వెళ్ళిన తర్వాత ఐ కుడెంట్ షూట్ మచ్, అసలు ఏం షూట్ చేయలేదు. బట్ ఇట్స్ జస్ట్ మేము కింద తిరుపతికి రీచ్ అయ్యి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళే వరకు ఎలా ఏంటి అనే దానిపైన వ్లాగ్ అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్, ఆర్ అట్లీస్ట్ ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్. అంటే మీరు ఏమైనా డిస్టర్బ్డ్గా ఉంటే ఈ వీడియో చూసి మేబీ మీకు ఏమైనా నచ్చుతుందేమో. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. సో వితౌట్ డిలేయింగ్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. మా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉన్నిందనమాట. నా ఫీలింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ చాలా బెటర్ అనేసి. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది అండ్ కొంచెం లేట్గా వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు, టైంకి రీచ్ అయిపోతాము అనే ఒక ఉద్దేశం అన్నమాట. అండ్ అది వచ్చేసి దివాళీ ముందు రోజు వెళ్ళాము. దివాళీ రోజు మేము తిరుపతిలో ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో అలానే దివాళీ ముందు రోజు స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఏదో సమ్ రిపేర్ వర్క్ ఓ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతూ ఉన్నింది, అందుకని ట్రాఫిక్ని రైట్ సైడ్కి డైవర్ట్ చేశారనమాట. సో ఇంకా మా డ్రైవర్ కూడా రైట్ సైడ్కి తీసుకొని అటు మమ్మల్ని డ్రాప్ చేద్దాం అనుకున్నాడు. అండ్ మేము ఆన్ టైమే ఉన్నాము, లేట్ అవ్వలేదు. నేను జైతో లేట్ అవుతుందేమో అనుకున్నా, కానీ పాపం వాడు కూడా బాగా సపోర్ట్ చేశాడనమాట. లేపుతూనే వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వాడి ఎక్సైట్మెంట్ ఆబ్వియస్గా మీకు తెలుసు, వాడికి ఫ్లైట్స్ అంటే ఎక్సైట్మెంట్. సో అదే ఎక్సైట్మెంట్తో నిద్రలేసాడు. ముందు రోజు రాత్రి నుంచి మనం ప్రిపేర్ చేస్తాడు అనమాట. జై మనం రేపు ఏరోప్లేన్లో వెళ్తున్నాం, జుయాలో వెళ్తున్నాం. బేసిక్గా ఏరోప్లేన్ని వాడు జుయా అంటాడు, అందుకనే జుయాలో వెళ్తున్నాం మనము, త్వరగా లెగాలి అనేది ముందు రోజు నైట్ నుంచే వాడికి బాగా ప్రిపేర్ చేశాను అనమాట. యూజువల్గా నేను అదే చేస్తాను, అలా ప్రిపేర్ చేస్తేనే వాడు వాడు ప్రిపేర్ అవుతాడు అనే ఒక ఉద్దేశంతో. అండ్ మాది వచ్చేసి కొత్తగా ఓపెన్ చేసిన కొత్తగా ఎక్స్టెండ్ చేశారు కదా ఎయిర్పోర్ట్ని, అటు సైడ్ వచ్చింది మాకు గేట్. సో మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి మాకు వచ్చిన గేట్ వరకు వెళ్ళాలంటే చాలా దూరము, బికాజ్ ఇది కొత్తగా ఎక్స్టెండ్ చేశారు కదా. మెయిన్ గేట్ నుంచి చాలా దూరంగా ఉంది. మేబీ ఐ ఫీల్ దే షుడ్ ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ పెట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది, బికాజ్ చాలా అంటే చాలా దూరం నడవాలి అంటే అవ్వని పని. అండ్ మాకు ఎక్కడో ఆన్ టైం ఉన్నా కూడా ఎక్కడో వివర్ లేట్ ఏమో అనిపించింది. ఇంకా ఇది కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో నీట్గా క్యూట్గా బాగుండింది. అండ్ ఇక్కడ ఈ ఏరోప్లేన్ వచ్చేసి రన్వే మీదకి వెళ్తుంది అనమాట. నేను ఒక ఏరోప్లేన్ని రన్వే మీదకి వెళ్తుండడం ఇంత దగ్గరలోంచి చూసింది ఫస్ట్ టైం. అది జైకి కూడా చూపిస్తున్నా ఎలా మూవ్ అవుతుంది ఏరోప్లేన్ అనేసి. సో వాడు దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాడు. బేసిక్గా ఏంటంటే వాడిని బస్సులో ఎక్కించినందుకు వాడు కొంచెం ఫీల్ అయ్యాడు అనమాట. ఏంటి నన్ను ఏరోప్లేన్లో ఎక్కించకుండా డైరెక్ట్ బస్సులో ఎక్కించారు, నేను రాను అన్నట్టు కూర్చున్నాడు. తర్వాత వాడికి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట, కాదమ్మా ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బస్సులో మూవ్ అవ్వాలి, దెన్ ప్లేన్లో వెళ్తాము అని. ఇది జియా ఎక్కడ పోయింది? జియా బాయ్ చెప్పు. మనం వెళ్దామా జియాలో? వెళ్దామా? ఫైనల్గా మేము మా ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసినాం, మా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాం. కానీ ఈ ఫ్లైట్ చాలా చిన్న ఫ్లైట్, ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఇంత చిన్న ఫ్లైట్లో. బికాజ్ డిస్టెన్స్ తక్కువ ప్లస్ జనాలు తక్కువ వెళ్ళేది, అందుకని చిన్న ఫ్లైట్ అనమాట. నేను ఇంకా జైన్ అడుగుతున్నా, బాబు పాలు తాగుతావా అమ్మ, చెవులు నొప్పేస్తాయి, మిల్క్ తాగు టీక్ ఆఫ్ అయ్యేటప్పుడు అని. కానీ వాడికి అది అలవాటైందో ఏంటో మరి, హీ సెడ్ నో నాకు వద్దు అని. అండ్ యాజ్ ఐ సెడ్ మార్నింగ్ ఫ్లైట్స్ ఆర్ ది బెస్ట్, సన్ రైజ్ చూడవచ్చు. సో ఇక్కడ సన్ రైజ్ అవుతుంది అండ్ మా ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా కనిపించింది. ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు
ప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ సీన్ చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో కన్నా డైరెక్ట్గా చూడడం ఇంకా బాగుండింది. ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్ అనమాట. ఇదంతా క్యాప్చర్ చేసాం కానీ ఎగ్జాక్ట్గా ఫ్లైట్ చేసేటప్పుడు క్యాప్చర్ చేయలేకపోయాము. ఫైనల్గా టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ సర్ హైదరాబాద్ ఫ్రమ్ అబవ్. నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ. సో ఇలా బ్యూటిఫుల్గా మా ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికి ఇలా మేము క్లౌడ్స్ పైన ఉన్నామన్నమాట. ఒక చిన్న కాటన్ ఓషన్ లాగా ఉండింది, క్యూట్గా, బాగా వైట్గా. ఫైనల్గా మేము తిరుపతిలో ల్యాండ్ అయిపోయాము. మా లగేజ్ కలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం తిరుపతికి ఫ్లై చేశాను ఫస్ట్ టైం అది. అండ్ అక్కడ వచ్చేసి మనకు మన వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారనమాట. ఆబ్వియస్గా డివోషనల్ ప్లేస్ కాబట్టి పెట్టారు, బట్ ఇట్ వాజ్ సో నైస్. మా డాడీ చూపిస్తున్నారు జేకి దండం పెట్టమని, కానీ ఆయన మూడ్లో లేడు. బికాజ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, నిద్రలో ఉన్నట్టు, పడుకోలేదు కూడా. బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇట్లా ఫ్లైట్ నుంచి వస్తూనే దేవుడిని చూడడం, అంటే నిద్ర లేస్తూనే దేవుడిని చూస్తాం కదా, అలానే. ఇంకా మేము మా బ్రేక్ఫాస్ట్ తినేసి కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. సో మెయిన్ తిరుపతికి వచ్చింది కొండ ఎక్కడానికి. నేను మా డాడీ కొండ ఎక్కాలనుకున్నాము. ఫస్ట్ తను ఎక్కాలనుకున్నాడు, తన ప్లాన్ ఉన్నిందనమాట ఎక్కేద్దాము అనేసి. బట్ ఐ వాజ్ వరీయింగ్, ఒక్కడే ఎలా ఎక్కుతాడబ్బా, అవసరమా అని అనిపించింది. తర్వాత మా మమ్మీ గుర్తు చేసింది, నిత్య నువ్వు కూడా కొండ ఎక్కాలనుకున్నావు కదా, నీకు కూడా మొక్కుంది కదా అనింది. సో అప్పుడు ఐ రియలైజ్ అవును కదా, మనం కూడా అప్పుడెప్పుడో కోరుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తీర్చుకుందాము అనేసి అలా లాస్ట్ మూమెంట్లో నేను కూడా యాడ్ అయిపోయాను ఈ ట్రిప్లోకి. సో అంటారు కదా, మనం అనుకున్నప్పుడు వెళ్ళము, స్వామి అనుకున్నప్పుడే మనల్ని పిలుస్తారు అని. సో అదే జరిగింది. నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు మొక్కుకున్నా, 10th ఉన్నప్పుడు మొక్కుకుని తీర్చేసుకున్నాను. బట్ ఇంటర్లో ఉన్నది ఇప్పటికి అవుతుందన్నమాట. హనుమంత స్వామి దగ్గర వరకు వచ్చాము మేము ఎక్కి. ఈ ఎక్కేటప్పుడు కూడా ఎక్కడ కూడా మా ఇద్దరికి ప్రాబ్లం అనిపించలేదు. నేను ముందు, మా డాడీ వెనకాల అలా నడుచుకుంటూ వెళ్ళాం. అలా నడుచుకుంటూ వెళ్తూ మన ఫ్రెండ్స్ కూడా కనిపించారు అనమాట. కోతులు అండ్ డీర్స్ ఇవందరికీ కనిపిస్తాయి వాక్వేలో వెళ్తున్నప్పుడు. ఇది వన్ కైండ్ ఆఫ్ డైవర్షన్ అనవచ్చు. కొంచెం రెస్ట్ తీసుకునేటప్పుడు సీనరీ లాగా చూడొచ్చు, కొంచెం డైవర్ట్ చేసుకోవచ్చు మైండ్. కొందరికి చాలా కష్టంగా ఉంటుంది కదా కొండ ఎక్కడం అనేది, ఏజ్డ్ పీపుల్కి కానీ యంగ్స్టర్స్కి కానీ. సో ఇలా కాసేపు ఆగినప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇంకా ఇవంతా అయిపోయింది, కంటిన్యూ చేస్తున్నాము ఎక్కడము. ఫైనల్గా ఎక్కుతూ మేము 3 నామాల వరకు వచ్చాము. ఇది ది బెస్ట్ సీన్ అనమాట. ఇక్కడ వరకు వస్తే ఏదో అచీవ్ చేసినంత ఆనందం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మోకాల పర్వతమే, కానీ ఇక్కడ వరకు వచ్చేంతవరకు ఒక ఎత్తు అనమాట. ఇక్కడ వరకు వస్తే చాలామంది ఎస్ ఫైనల్లీ ఏదో అచీవ్ చేశాము అన్న ఒక హ్యాపీనెస్తో ఉంటారు. ఇక్కడికి వస్తూనే ఇంకొక కొండ, ఇంకో 2 కొండలు అనుకుంటూ వస్తారు జనాలు చాలామంది. అండ్ ఇట్ వాజ్ సో గుడ్. ఇది గాలిగోపురం కదా, సో చాలా బాగుంటుంది. 3 నామాలని కూడా అంటారు. సో బ్యూటిఫుల్. సో ఇక్కడికి రీచ్ అయిన వాళ్ళందరూ కొబ్బరి కొడతారనమాట. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ టు ది ఫైనల్ కొండ అన్నట్టుగా. సో కొబ్బరి కొట్టేసి నించుంటారు. ఇక్కడ నించుంటేనే మాకు చల్ల గాలి వచ్చింది. కొండెక్కేంత వరకు వేడిగా సల్టరీగా ఉన్నింది, కానీ ఇక్కడికి వస్తుంది ఇక్కడ లేని చల్ల గాలి వచ్చింది. సో మా డాడీ దాన్ని హ్యాపీగా వీలైపోయి కాసేపు అలానే నించున్నారు. ఇంకా అలానే ముందుకు సాగుతూ ఉంటే మనకి ఫుడ్ స్టాల్స్ వస్తాయి కదా. సో ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఆగుదాం అనుకున్నాం, కానీ బట్ వీవర్ లైక్ ఇప్పుడు మేము ఏం తిన్నా ఏమన్నా తాగినా మా పొట్ట ఫుల్ అయిపోతుంది అండ్ మనం జర్నీ కంటిన్యూ చేయలేము, ఎక్కలేము అనేసి మేము ఏమీ తినలేదు. బట్ కొంచెం వాటర్ తాగుతూ వచ్చాం, కానీ ఎక్కువ వాటర్ తాగలేదు. ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కొండ ఎక్కేటప్పుడు ఎక్కువ వాటర్ తాగితే మాత్రం మీరు ఎక్కలేరు. కొంతమంది ఒక 10 స్టెప్స్ ఎక్కుతూనే వాటర్ తాగుతారు, ఒక 20 స్టెప్స్ ఎక్కుతూనే వాటర్ తాగుతారు. అలా చెయ్యకండి. మీరు ఎక్కి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని, అట్లీస్ట్ 10 స్టెప్స్ ఎక్కినా కూడా కూర్చొని రెస్ట్ తీసుకొని, కానీ వాటర్ మాత్రం తాగకండి. వాటర్ తాగితే యువర్ స్టమక్ విల్ బి ఫుల్, మీకు ఇంకా లేజినెస్ వచ్చేస్తుంది, ఏం చేయలేరు మీరు. సో గాలిగోపురం తర్వాత ఇంకా మనకు వచ్చేది మోకాల పర్వతం కదా.
దానికి వెళ్ళడానికి ఆబ్వియస్గా రోడ్ వైపు నుంచే వెళ్ళాలి. ఆ వాక్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మోకాల పర్వతం ఎక్కేసి అలా కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్నప్పుడు వ్యూ కనిపించింది నాకు. నేను ఇంతకు ముందు ఎక్కినప్పుడు ఎందుకు ఇవన్నీ నేను చూడలేదు, చూసినా నాకు గుర్తులేదా అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇట్ వాస్ సో నైస్. అలానే వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ ఒక కామెడీ జరిగింది. మా డాడీ మోకాల పర్వతమే లాస్ట్ ఇంకా అయిపోయింది అని అనుకున్నారు. కాకపోతే ఆ స్టెప్స్ ఎక్కి ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకా ఒక కొండ ఉందంటే లాస్ట్ కొండ అని తెలుసు, కానీ చిన్న కొండ అనుకున్నారు. కానీ ఇంత పెద్దగా ఉంది. రోడ్డు కూడా కనిపిస్తూ ఉన్నింది. పాపం చాలా అనుకున్నారు కానీ అది అలా అవ్వలేదన్నమాట. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు మధ్యలో లస్సీ షాప్ దొరికింది అంటే వాళ్ళు పెట్టారు 10 రూపీస్కి ఒక గ్లాస్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నింది అండ్ రిఫ్రెషింగ్గా ఉన్నింది. మొత్తం జర్నీలో మేము తాగిందంటే లస్సీ ఒకటే. అలానే నడుచుకుంటూ వెళ్తుంటే మనకు ఈ క్యూట్ లిటిల్ స్క్విరిల్ కనిపించింది. బట్ ఇది చాలా పెద్ద సైజులో ఉన్నింది. మనకు చిన్న స్క్విరిల్స్ కనిపిస్తాయి కదా ఇక్కడంతా సిటీలో, బట్ అక్కడ మాత్రం పెద్దది కనిపించింది. దాని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలీదు. స్క్విరిల్ అనే అంటారా, దానికి ఇంకో పేరు ఉందో నాకు తెలీదు, నేను రీసెర్చ్ చేయలేదు. బట్ ఇట్ వాజ్ సో నైస్. పెద్దవి చిన్నవి క్యూట్గా ఉంటాయి, పెద్దది కూడా క్యూట్గా ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా. ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ వైల్డ్ స్క్విరిల్ అంటారో ఏంటో నాకు తెలీదు. సో అది చూసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి అలా సాగిపోతూ ఉన్నాము మా జర్నీలో. అండ్ ఇక్కడ చాలామంది మొక్కుకుంటారు. కుంకుమ పెట్టుకొని వస్తాం ప్రతి స్టెప్కి, పసుపు కుంకుమ పెట్టుకొని వస్తాము, లేకపోతే కర్పూరం వెలిగించుకొని వస్తాము మా కోరికలు తీరితే, లేకపోతే అలా మొక్కుకుంటూ ఉంటారు కదా. బట్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ప్రతి స్టెప్కి అలా పెట్టుకుంటూ రావడం అనేది చాలా టఫ్. నేను చూశాను కదా, నేను లాస్ట్ టైం కూడా చూశాను కానీ నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఇప్పుడు చూసింది మాత్రం బాగా గుర్తుందనమాట. సో వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫైనల్గా అలా నడుచుకుంటూ కొండలు ఎక్కేసి మేము మా లాస్ట్ కొండ పూర్తి చేసేసి మా మొక్కు తీర్చుకొని రీచ్ అయిపోయాం పైకి. ఇక్కడ ఫైనల్గా ఒక దండం పెట్టేసుకొని మా రూమ్కి వెళ్ళిపోయాం మేము. సో ఇలా సాగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.